హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను క్రాస్గా ఉన్న ప్లాట్లో మనము ప్లాన్ ఎలా ఇస్తాము, దాన్ని స్క్వేర్ ఎలాగ తీసుకుంటామో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇందులో నేను నార్త్ రోడ్ ఉన్న ప్లాట్ తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మన క్రాస్గా ఉన్న ప్లాట్లో నేను 21 feet 9 inches సౌత్ సైడ్ ఉంది, మనకి 40 feet వెస్ట్ సైడ్ ఉంది. ఈ రెండు మెజర్మెంట్స్ నేను తీసుకుంటున్నాను. ఈ రెండు మెజర్మెంట్స్ తీసుకొని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇట్లా రెక్టాంగులర్ షేప్లో నేను తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ వరకు మనకు 21 feet 9 inches కాబట్టి ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాం మనము. ఈ క్రాస్ ప్లాట్ సైడ్ పక్కకు ఉంచేసి తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్క్వేర్లో మనకి 4 feet సెట్ బ్యాక్ నార్త్ తీసుకుంటాము, 1 feet సెట్ బ్యాక్ వెస్ట్ సైడ్ తీసుకున్నాము, 2 feet సెట్ బ్యాక్ సౌత్ సైడ్ తీసుకున్నాం. యాక్చువల్లీ మనకు సౌత్ సైడ్ కూడా మనకు కొంచెం క్రాస్ ఉందన్నమాట. దాన్ని మనం స్ట్రైట్ తీసుకున్నాం. క్రాస్ ఉంటే ఇక్కడ స్ట్రైట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ లెంత్ అనేది తక్కువ ఉంది, 21 feet 9 inches అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి అందులో మనం సెట్ బ్యాక్ 1 feet తీసుకున్నాం వెనకాలకి. ఓకే, దెన్ ఇప్పుడు వచ్చేసి మనకు పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ 20 feet 5 inches ఉంది. ఇది ఇన్నర్ వాల్ అవుటర్ వాల్స్ కలుపుకొని, అవుటర్ వాల్స్ మనకు 9 inches ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి ఏమైందంటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10 feet 6 inches వచ్చేసింది. మిగిలింది కిచెన్ వచ్చేసింది అనమాట. కిచెన్ వచ్చేసి మనకి 8 feet వచ్చేసింది, 8 feet 1 inch. సో మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 10 feet 6 inches ఇంటూ 11 feet. కిచెన్ వచ్చేసి 8 feet 1 inches ఇంటూ 8 feet 11 inches. ఇక్కడ మనకు 8 feet 11 inches ఎందుకు వచ్చిందంటే మనకు వెనకాల 2 feet సెట్ బ్యాక్ కలుపుకొని ఇంకొంచెం 2 feet తీసుకొని లోపలికి మనం యూటిలిటీకి వాడుకుంటున్నాం అనమాట. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 10 feet 6 inches ఇంటూ 10 feet 6 inches వచ్చేసింది. డ్రాయింగ్ 8 feet ఇంటూ 10 feet 6 inches. యాక్చువల్గా మనకి ఎల్ షేప్ హాల్ అనమాట. కానీ ఎల్ షేప్ హాల్ మనం డైమెన్షన్ చూపించలేము కాబట్టి దీన్ని నేను డ్రాయింగ్ రూమ్ లాగా దాని డైమెన్షన్ చూపించాను అనమాట. మనకు 2 washrooms వచ్చాయి. అయితే ఒకటి కామన్ బాత్రూమ్ పెట్టుకున్నాం మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్, ఒకటేమో ఒకటి అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్ లాగా, ఇంకోటేమో కామన్ పెట్టుకున్నాం. మనకు వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6 into 4 feet 9 inches అనమాట. మనకు పూజకు స్పేస్ లేదు ఇన్ కిచెన్, ఇందులో డైమెన్షన్లో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మనం హాల్లోకి ఇచ్చేసుకున్నాం. పూజ డైమెన్షన్ వచ్చేసి 3 into 4 feet. ఓకే, మనకు ఈస్ట్ స్టెప్స్ పెట్టుకున్నాం. ఈస్ట్ అనేది కస్టమర్ రిక్వైర్మెంట్, ఈస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ స్పేస్ వేస్ట్ కాకుండా ఈస్ట్ పెట్టుకోమన్నాడు. సో ఆప్షనల్ అయితే నార్త్ సౌత్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఇక్కడ మనం 2 pillars ఎక్స్ట్రా ఏం తీసుకున్నామంటే కార్ పార్కింగ్కి స్లాబ్ ఎక్స్టెన్షన్ కోసమని తీసుకున్నాం అనమాట. ఈ 2 pillars అనేది గ్రౌండ్ ఫ్లోర్ వాటికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవు. ఓకే, ఇక్కడ స్పేస్ వేస్ట్గా, ఈ స్పేస్ అనేది మనకు వేస్ట్ కాకుండా ఇక్కడ గార్డెన్ కానీ సంథింగ్ ఏమైనా మొక్కలు గట్లా పెంచుకోవచ్చు అనమాట. దెన్ ఇంకా ముందు మనకు 4 feet సిట్ అవుట్ పెట్టుకున్నాము. 2 steps ఇచ్చేసి తర్వాత సిట్ అవుట్ అనమాట, బయట కూర్చోవడానికి. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి మనకి 690 square feet స్లాబ్ ఏరియా. ఓకే, బిల్డప్ ఏరియా ఇది. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఇక్కడ మనకు 2 pillars పైకి ఎక్స్టెండ్ కాలేదు చూడండి. ఇక్కడ కూడా మనకు
టూ బాల్కనీస్, అంటే 2 sides ఓన్లీ బాల్కనీ పెట్టేసుకున్నాం. వెస్ట్ అండ్ సౌత్ సైడ్ పెట్టలేదు, ఎందుకంటే వెస్ట్ మనకు వచ్చేసి 1 feet ఉంది. 1 feetలో మనిషి పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఆయన అక్కడ మనం యూటిలైజ్ చేసుకునేది ఏమి ఉండదు. మనకు సౌత్ కూడా 2 feet పెట్టుకున్నాము. ఈ 4 feet అనేది ఎక్స్టెండ్ అవుతుంది, మిగతా 2 feet కాదనమాట. అనవసరంగా స్లాబ్ ఎక్స్టెండ్ అవుతే మనకి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో మనకు వెస్ట్ అవసరం లేదు కాబట్టి అక్కడ పెట్టుకో. నేను ఎందుకు అనవసరంగా ఎక్స్టెండ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనవసరం. ఓకే, ఇక్కడ నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ ఓన్లీ మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇది సేమ్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే 2 BHK, బట్ ఇక్కడ మనము ఈస్ట్కి మెయిన్ డోర్ పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీరు నా ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ మోర్ ప్లాన్స్ లైక్ దిస్, go and check in description. There is a link of my FB ID. I also have Instagram ID. Go and check it. If anyone wants house plan, please contact me. My contact number is 9391539871. Okay, thank you for watching this video.